triple point. One count, triple point. క్లాస్ను ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. దీనికి ముఖ్యంగా ముగ్గన్న గారు ఈ ట్రైకాండో మాస్టర్గా ఉండి ఇక్కడికి వచ్చేసినటువంటి అందరూ నా మిత్రులు అందరికీ, ఇక్కడ జిల్లా సెక్రటరీ గారికి, ఇక్కడ క్లాస్కి వచ్చేసినటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నన్ను ఆ టైంలో కూడా ఇన్వైట్ చేసింది, కానీ ఇది ఇంకా కూడా మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా మా నుంచి కానీ, మా పార్టీ తరఫు నుంచి కానీ, మా ఎమ్మెల్యే కమ్యూనిటీ సభ తరఫు నుంచి కానీ మీకు ఎటువంటి సహాయ సహకారాలు మీరు ఇంకా కొంచెం బాగా పెంచి మీరు ఇంకా ఇటువంటి టైకాండో క్లాసెస్ను బాగా పెంచి ఈ యూత్ పిల్లలు, ఈ చిన్న చిన్న పిల్లలను చూస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే వాళ్ళకి ఈ ఏజ్లో ఆడుకునే ఏజ్లో కూడా వాళ్ళు ఈ రకంగా క్లాస్కి వచ్చి వాళ్ళు నేర్చుకుంటున్నారంటే చాలా సంతోషకరమైన విషయం. ఇది ఇంకా పెరగాలి. ఇంకోటి, ఈ టైకాండో ఇటువంటి స్పోర్ట్స్ కార్యక్రమాలు ఎవరికైతే ఉన్నారో అటువంటి దాన్ని కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా, మన గవర్నమెంట్ కూడా మీకు అన్ని విధాల సహాయ సహకారాలు కూడా అందిస్తుంది. దానికి తోడుగా మీరు ఇంకా బాగా పెంచి మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి మీరు రాష్ట్ర స్థాయిలో బాగా తయారయ్యి మీరు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా రాష్ట్ర స్థాయిలో మీరు బహుమతులు తీసుకొచ్చి మన తెలంగాణకు మంచి పేరు తేవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. స్టూడెంట్స్ ఇప్పుడు గుబ్బయ్య మాస్టర్ ఇక్కడ క్లాస్ స్టార్ట్ చేసినట్టే నాకు తెలిసి 100లో చేయనట్టు నా ఆశయం. 2014-13లో అప్పుడే రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ చేశారు. గ్రాండ్ మాస్టర్గా ఉన్నటువంటి నాగూర్ సార్ వచ్చి పెద్ద రాష్ట్ర టోర్నమెంట్ ఇక్కడ హరీశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇప్పుడు పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు. ఆయనకి ఏం చేయాలన్నా కూడా ఆయన చేస్తున్నాడు. ఆయన కృషి వల్ల ముందుకెళ్తే ఎందుకంటే సపోర్ట్ ఫుల్ ఉందని నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ అయిపోయింది. ఇక్కడ వాళ్ళతో పాటు దేవుని ఆశీస్సులు కూడా ఆయనకు ఫుల్ నిండుగా అయిపోయినాయి. ఇక్కడ టెంపుల్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అని పేరు పెట్టడం చేతని ఇక్కడ క్లాస్లో. ఇంకోటి ముఖ్యంగా క్రీడాకారులందరూ గమనించాలి. ఎవరు కూడా వాళ్ళు అక్కడ టోర్నమెంట్ ఇక్కడ టోర్నమెంట్ వెళ్దామంటే ఎవరు కూడా దయచేసి వెళ్ళకండి. ఇంకోటి పరిధిలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు నేను మళ్ళీ పరిధిలో ఉన్నటువంటి అఫీషియల్ పేరెంట్స్కి కానీ ఒకటే చిన్న సూచన ఇస్తున్నాను. ఎవరైనా టైకోండో క్లాస్కి వెళ్తే అది గుర్తింపు పొందిన సంస్థనా కాదా అని ముఖ్యంగా ఫస్ట్ గమనించండి, తెలుసుకోండి.